అమ్మా వినమ్మా నేనాటి నీలాలి పదని ఓరమ్మా నేనమ్మా నువ్వేనాడో కని పెంచిన స్వరాన్ని. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను స్టార్టింగ్ నుంచి నాకు ఎక్సెసివ్ మిల్క్ ఉందని నేను డొనేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలియక నేనే గూగుల్ సెర్చ్ చేసుకొని వేస్తే హైదరాబాద్ నుంచి వాళ్ళు శివమాధవ్ గారు కాంటాక్ట్ ఇచ్చారు. అండ్ వీళ్ళ సర్వీస్ ఎంత బాగుంది అంటే మనం కూడా ఇక్కడికి వచ్చి ఇవ్వక్కర్లేదు, సరే ఎవ్రీ మంత్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. అంటే వీళ్ళ మోటివ్ ఏంటంటే జస్ట్ సర్వీస్ మోటివ్ టు సర్వ్ ద యంగ్ కిడ్స్. మన ఇంకో యంగ్ బేబీకి ఒక లైఫ్ ఇస్తా ఉన్నాము అని ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఆ స్టెప్ తీసుకోవడానికి వస్తున్నారు. ఇది మదర్ మిల్క్ అనేది వెరీ న్యూట్రియంట్ డెన్స్ తో ఉంటుంది. జస్ట్ ఫిక్స్డ్ డెన్స్ ఫార్ములా మిల్క్ లా కాకుండా ఎవ్రీ మంత్ న్యూట్రియంట్ డెన్స్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటది మదర్ మిల్క్ లో. ఆ మదర్ మిల్క్ ఒక బేబీకి హెల్ప్ అవుతుంది అండ్ ఈజీ టు డైజెషన్. ఫార్ములా మిల్క్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అంత యంగ్ మాల్ న్యూట్రిషన్ కిడ్స్ కానీ ఒక 7 month ప్రీ మెచ్యూర్ బేబీస్ కి కానీ వాళ్ళు తాగే ఫీడ్ ఈజీ డైజెషన్ కోసం వీళ్ళు ఒక మంచి బేస్ లైన్ అనే ఒక ఫౌండేషన్ ని క్రియేట్ చేసుకొని వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేశారు. ఎవ్రీ ఫీడ్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి, బేబీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బేగా గ్రో అవుతుంది అని. సో అలాగే చాలా మంది ఇనిషియేటివ్ లో పాల్గొంటున్నారు, చాలా మంది వస్తున్నారు కూడా. నాకు చెప్పారు చాలా మదర్స్ డొనేట్ చేస్తున్నారని. ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్. అండ్ మనం కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేసి అట్లీస్ట్ ఎవరికైనా ఎక్సెస్ ఆఫ్ 100 to 200 ml ఎవరికైనా వస్తుంది. కొంచెం టైం స్పేర్ చేసుకొని అది కొంచెం మన కోసం కాదు ఇంకో బేబీ లైఫ్ కోసం అనుకొని మనం చూసుకుంటే డెఫినెట్ గా ఆ ఒక్క ఫీడ్ ఒక డే ఆ 200 ml ఒక రోజుకి ఒక బేబీకి సరిపోద్ది. ఒక ప్రీమెచ్యూర్ బేబీకి మన బేబీతో ఇంకో బేబీ గ్రో అవుతుంది అంతే. అలా అందరూ కొన్ని వాళ్ళ ఫీడ్ ని డొనేట్ చేశారు అంటే అది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ గ్రేట్ ఇనిషియేషన్ కాకినాడ హాస్పిటల్ నుంచి విశాఖపట్నంలో కూడా స్టార్ట్ అవుతుంది. బిగ్ సిటీ లైక్ విశాఖపట్నం haven't started the initiative, but small, it's not a small town right now, బట్ బిగ్ టౌన్ అయినా చాలా మంచి ఇనిషియేషన్ తీసుకుంది. అందుకే వెరీ గుడ్ ఫర్ ద కాకినాడ ఆల్సో. అండ్ ఈ జర్నీలో మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేసేది. అంటే నేను కూడా ఒక పంపింగ్ మదర్నే. అంటే మా బేబీ తర్వాత నేను పంపింగ్ చేసుకొని మా బేబీకి ట్రీట్ చేస్తాను. అండ్ ఆ 4 days స్టోర్ చేసి అన్ని స్టోర్ చేసుకొని నేను నీట్ గా ప్రిజర్వేషన్ అన్ని చేసుకొని ఎక్స్ట్రా మిల్క్ ఎప్పుడు డొనేషన్స్ వస్తూనే ఉంటుంది. అలాగే ఇంకా బై గాడ్ గ్రేస్ ఇంకా ఉంటే ఇంకా ఈ డొనేషన్ ఇప్పుడు 4-5 months అయినా చేయాలి అని కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ.